ఏడ క్రాస్ చేయాలి, ఎక్కడ క్రాస్ చేయాలి? జీబ్రా క్రాసింగ్ అంటే రోడ్డు మీద తెల్లటి అడ్డం గీతలు గీసి ఉంటే ఎక్కడ క్రాస్ చేయాలి. మరి అన్ని జాగాలలో ఉంటాయా జీబ్రా క్రాసింగ్? మనం ఇక్కడ రోడ్ క్రాస్ చేసిన ఉన్నాయా? లేవు, చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ క్రాస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? ఫస్ట్ రైట్ చూడాలి, లుక్ ఎట్ యువర్ రైట్ ఫస్ట్, లుక్ ఎట్ యువర్ లెఫ్ట్ ఫస్ట్, లెఫ్ట్ సెకండ్, దెన్ లుక్ ఎట్ యువర్ రైట్ అగైన్ అండ్ దెన్ క్రాస్ ద రోడ్ అని చెప్తారు. అంటే ముందు కుడి దిక్కు చూడాలి, మళ్ళీ ఎడమ దిక్కు చూడాలి, మళ్ళీ కుడి దిక్కు చూసి రోడ్డు క్రాస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎవరైతే వస్తున్నారో ఇటు దిక్కుకి వెళ్ళి బండి ఇటుకెళ్ళి వస్తాయి కదా, ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఐ కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, దూరం ఉన్నాడు కదా, నేను క్రాస్ చేయడానికి స్టార్ట్ చేస్తే ఆయన నన్ను చూస్తున్నాడో లేదో నాకు తెలియాలి కదా. సో ఐ షుడ్ మేక్ అన్ ఐ కాంటాక్ట్. ఎస్, నన్ను చూస్తున్నాడు అన్నప్పుడే రోడ్ క్రాస్ చేయాలి. క్లియర్? ఇది పెద్దవాళ్ళకి మాత్రమే. 13 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ విషయం చెప్పకండి. వాళ్ళు రోడ్డు దాటాలి అంటే పెద్దవాళ్ళ సాయం తీసుకోవాలి, లేకపోతే ట్రాఫిక్ పోలీస్కి లేకపోతే పోలీస్ హెల్ప్ తీసుకొని క్రాస్ చేయమని చెప్పండి. రెండోది, మనం రోడ్డు మీద నడవాలంటే ఎటు దిక్కు నడవాలి? ఇది రోడ్డు, బండ్లు ఎటు దిక్కు నడుపుతాం మనం? అమెరికాలో రోడ్డుకు రైట్ కుడివైపు నడుపుతారు, మన దగ్గర రోడ్డుకి ఎడమ వైపు నడుపుతాం. వెహికల్స్ రోడ్డులో ఎడమ వైపున నడపవాలని. పాదచారులుగా ఫుట్పాత్ ఉన్న రోడ్డు మీద మనం ఎక్కడైనా నడవచ్చు. ఫుట్పాత్ లేని రోడ్డు మీద వెళ్ళాలంటే ఆల్వేస్ వాక్ ఆన్ ద రైట్ కర్వ్ ఆఫ్ ద రోడ్ ఫేసింగ్ ద ఆన్ కమింగ్ ట్రాఫిక్ అంటారు. అంటే కుడి దిక్కు రోడ్డుకు కుడి బాదుకు నడవాలి, ట్రాఫిక్ అపసవ్య దిశలో ఎదురు దిశలో నడవాలి. ఇప్పుడు చెప్పండి, రోడ్డు మీద మనం ఫుట్పాత్ లేని రోడ్డు మీద ఏ దిక్కు నడవాలి? రైట్ సైడ్ నడవాలి. ఎందుకు నడవాలి? ఎప్పుడైతే నేను కుడి దిక్కు నడుస్తున్నానో నాకు ఎదురుగా వచ్చే అతను ఎట్లా వస్తున్నాడో నాకు కనబడుతుంది. నేను ఎప్పుడైతే ఎడమ దిక్కు నడుస్తున్నానో నా వెనకాల వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆయన బైక్ మీద ఉన్నాడా, లారీ నడుపుతున్నాడా, ఏదొస్తుంది నాకు తెలియదు. సపోజ్ ఈయన సరిగా రావడం లేదు, నేను పక్కకు జరిగిపోతాను, నేను సేఫ్ ఉంటాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పాదచారుల విషయానికి వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మేజర్. 2 వీలర్ అయితే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.